ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇనాం భూముల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి అనగానైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వ్యవస్థ కిందకు తీసుకొచ్చినట్లు మంత్రి అనగానే సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. పాత రికార్డులు స్కాన్ చేసి శాశ్వత డిజిటల్ గుర్తింపుతో భద్రపరుస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. 22A నిషేధ జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. 22A భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారులు బదలాయింపులు అయితే చేస్తున్నామన్నారు. జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించే అధికారులు ఆర్డీఓలకు అప్పగించినట్లు వివరించారు. భూములను 22Aలో చేర్చాలంటే రిజిస్టర్ పోస్టు, ఈకేవైసీ ద్వారా నోటీసులు ఇవ్వాలి. ఖచ్చితమైన విచారణ చేసి సరైన కారణాలతో ఉత్తర్వులు ఇవ్వాలి. 10 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు ఇస్తున్నాం. ఇనాం భూములపై జీవోఎం త్వరలోనే పరిష్కారం చూపిస్తుంది. రికార్డులు ట్యాంపర్ చేసేందుకు వీలు లేకుండా చర్యలు చేపట్టాం అని చెప్పి అనగానే వివరించారనమాట. సో ఈ విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇనాం భూముల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్